హాయ్ హలో గైస్, ఈరోజు అయితే మనము మటన్ ఎలా చేసుకోవాలో అనేది అయితే చూసేద్దాం. మనం మటన్ని ఇలా అయితే కోసుకోవాలి అన్నమాట. ఇలాగైతే మనమైతే ముక్కలుగా అయితే చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలకి అయితే వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకో ప్యూర్ వాటర్లోకి వేసుకొని కడుక్కోవాలన్నమాట. అయిన తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట. ఇలాగైతే మనమైతే నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక స్పూను చెక్క అయితే వేసుకోవాలన్నమాట. 2 చెక్కలు అయితే వేసుకోవాలి. ఒక యాలక్ అయితే వేసేసుకోవాలి. ఒక ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకోవాలి. నూనె అయితే వేయాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలన్నమాట. కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ దాకా బాగా ఉడకనియాలన్నమాట. కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఎల్లిపాయ, కొబ్బరి, అల్లం అయితే వేసేసుకోవాలన్నమాట. కొత్తిమీరని నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వాష్ చేసేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి. అయిన తర్వాత ధనియాల పొడి అయితే వేసేసుకోవాలన్నమాట. కుక్కర్ అయితే బాగా అయితే ఉడుకుతుంది అన్నమాట. చికెన్ అక్కడ మసాలా కూడా గట్టిగా తిరిగేస్తుంది. 10 విజిల్ వచ్చినాక కుక్కర్ అయితే ఆఫ్ చేసేసి